సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజం జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జేఆర్ఆర్ గార్డెన్ సంగారెడ్డి నందు ఘనంగా నిర్వహించారు. గౌరవ అధ్యక్షులుగా సూలుగంటి సిద్ధేశ్వర్, ఇప్పపల్లి నర్సింహులు అధ్యక్షులుగా మరియు కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ మరియు వారి ఆనాడు మనకు వీరంగూడలో ఈ యొక్క సమాజాన్ని ఏర్పాటు చేసినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కూడా గతంలో 2 సార్లు ఈ సమాజానికి అధ్యక్షులు ఉన్నాను. నేను అందుకే ఇంత నేను ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడికి కష్టపడి పనిచేయాలి. మన వాళ్ళంతా మన కులాన్ని మన వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఎప్పుడైతే మనం ఎవరమైనా ఈ జిల్లా తీసుకుంటే రాష్ట్రంలో మరి ఎక్కడ లేని విధంగా ఇంతమంది చైతన్యవంతులు ఉన్నారు, ఇంతమంది విద్యావంతులు ఉన్నారు. ఉన్నప్పటికీ మనం ఇంకా రాజకీయ నేతృత్వంలో చాలా పేర్కొన్నాం. ఈనాడు అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా మన వాళ్ళు లేరు, ఏ పార్టీ నుంచి లేరు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏమీ కానీ. కారణం ఏంటంటే మనకు అంత యూనిటీ ధైర్యం లేదు. మరి 1-2% ఉన్నటువంటి ఎప్పటికీ కూడా ఓపీసీ మనకు రాదు. పార్లమెంట్ లో ఒక్క ఎంపీ సురేష్ శెట్టర్ గారు కానీ గతంలో మన బీపాటి గారు ఎంతో మంది కష్టపడ్డారు. అది రాకపోవడానికి కారణం వారిపైన ప్రైమ్ మినిస్టర్ పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం ఓకే ఓట్లు కూడా ఆయన మేడం 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 మెయిన్ అభ్యర్థిగా కొనసాగినటువంటి మహిళా మిత్రులకి మరి ఈ నియోజకవర్గంలో గెలుపు నాదైనా గెలుపు మీదే అని నేను భావిస్తాను. మరి మేము ఎంత చేసినా తక్కువే. ఏ సమస్యకైనా మరి నా వంతు పూర్తి సహకారం మేము అందిస్తాం. మరి అధిష్టానం కూడా మరి ఆ స్థలం ఇప్పించడంలో మరి అదే రకంగా పాతిక లక్షలు ఇప్పించడంలో టెండర్ పెట్టించడంలో పూర్తి బాధ్యులు. అనుకోకుండా గవర్నమెంట్ పోయింది, లేకపోతే ఆ భవనానికి ₹1 ఇప్పిస్తాను కూడా వారు చెప్పడం జరిగింది. ఏదేమైనా చేసే పూర్తి మా సహకారం దాంట్లో ఉంటుంది. మరి అతి తొందరలో ఆ పని స్టార్ట్ చేసేదానికి మరి రావకుండా అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. మరి నిన్ననే కలెక్టర్ గారు కూడా విషయం అంతా చెప్పడం జరిగింది. ఏ ఇబ్బంది లేకుండా ఏ ఆటంకం లేకుండా మరి నిర్విఘ్నంగా ఆ పని జరగడానికి నేను కూడా పూర్తిగా సహకరిస్తానని కలెక్టర్ మేడం కూడా చెప్పడం జరిగింది. మరి ఆ విషయంలో మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే కాకుండా మనకున్నటువంటి ఏమన్నా ఏ సమస్య ఉన్నా మీ కుటుంబ సభ్యులుగా మీతో పాటు మేము ఉంటామని తెలియజేసుకుంటూ మరి ఈ మంచి అవకాశం మరి వచ్చిన నరసింహ గారికి గురుకుల యొక్క బాధ్యత మరింత పెరిగి మరి ఆ పని పూర్తి చేయడంలో మరి వారి వంతు చాలా సహకారం ఉండాల్సిన అవసరం పడుతుంది. మరి వారు కూడా చెప్పడం జరిగింది. నేను మా పార్ట్నర్స్తో అందరితో కలిసి మేము కూడా మ్యాక్సిమం దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి
జిల్లా కమిటీకి మరి ఏ రకంగా మహిళా సోదరులకి మరి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ సెలవు.